జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గారిని ఈ ఎన్నికల బరిలో దించితే వారికి అండగా నిలబడడానికి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ, జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారి అధ్యక్షతన, జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు కోదండరాం గారు, మిత్రుడు సంపత్ కుమార్ గారు, నాగర్ కర్నూల్ శాసన సభ్యుడు మిత్రుడు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత గారు, కల్వకుర్తి శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వనపర్తి శాసనసభ్యుడు మేఘారెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమమే అందరికంటే ముందు మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పెద్దలు డాక్టర్ జిల్లెళ్ళ చిన్నారెడ్డి గారు, వారే కాకుండా రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెందినాయని భావించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి జానారెడ్డి గారి ఇంట్లో సమావేశమై పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని నియమించిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో మల్లు రవి గారిని గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం గారు కూడా ఈ వేదిక మీద మనతో భాగస్వామ్యం తీసుకున్నారు. వీరే కాదు, సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఇండియా కూటమిని గెలిపించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ ప్రాంతం ప్రధానంగా రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకులను ఇచ్చిన ప్రాంతం. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు, ఆ తర్వాత మల్లు అనంతరాములు గారు కావచ్చు, ఆ తర్వాత పెద్దలు మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఈ తరం కీర్తిశేషులు ఉత్తమ పార్లమెంటేరియన్ పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రజాసేవలోనే తమ జీవితాన్ని అంకితం చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క ప్రతిష్ట కోసం పనిచేసిన ప్రాంతం. ఇవాళ అలాంటి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నల్లమల్ల అటవీ ప్రాంతం ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఈ పాలమూరు బిడ్డగా ఆనాడు 70 సంవత్సరాల క్రితం హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అవకాశం వస్తే మళ్ళీ ఈనాడు మీ సోదరుడుగా, మీ బిడ్డగా
ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ప్రతిసారి 2004లో మనకు అద్భుతమైన మెజారిటీ వచ్చినా ఒక మంత్రి పదవి కోసం 3 ఏళ్లు నిరీక్షణ చేయాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఈ ప్రాంతానికి మంత్రి పదవులు ఇవ్వడంలో, ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడంలో, ఈ ప్రాంతంలో నియామకాలు చేపట్టడంలో, ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మన పాలమూరుకు తీరని అన్యాయం జరిగింది. చంద్రశేఖర్ గారు నిర్లక్ష్యం వహించండు. ఆనాడు కరీంనగర్లో ఓడిపోతానన్న భయంతో పార్లమెంటుకు ఎట్లయినా వెళ్ళాలని ఆ ప్రాంతం నుంచి పారిపోయి మన పాలమూరుకు వస్తే మనము కష్టపడి మన కార్యకర్తలు ఈ పాలమూరు ప్రజలు వలస వచ్చిండన్న ఆలోచన కూడా చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించారు చంద్రశేఖర్ రావును. ఆ మద్దతు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్లమెంటులో నేనే సాధించుకున్నా అని చెప్పిండు. మనకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రజలు గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేసిండో ఇవాళ చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. 2009-10లో కృష్ణానది ఉప్పొంగి అలంపూరు నిండా మునిగిపోతే బంజారా హిల్స్లో తన బంగళాని అమ్మైనా అలంపూరు వరద బాధితులను ఆదుకుంటా అని చెప్పిండు. మరి నేను ఇవాళ మా మిత్రుడు సంపత్ కుమార్ని అడుగుతున్నా, ఆనాడు మునిగిపోయిన ఇండ్లకు ఈనాడు వరకు కూడా కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. అదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలి సాగర్, రాజోలి బండ, అదే విధంగా మా మిత్రుడు దీక్ష చేసి సాధించిన తుమ్మిళ్ళ ప్రాజెక్టు కూడా దుమ్ము కొట్టుకుపోయింది. కూర్చొని తుమ్మిళ్ళ కట్టిస్తున్న చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక మందేసి ఫామ్ హౌస్లో వండుకున్నాడు తప్ప తుమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టియలే. ఇక వాళ్ళు అట్లుంటే ఈ జిల్లా నుంచి నిన్నమన్న పగోడి చేతులు సురకత్తులై లేక 70 ఏళ్లకు మనకు ఒక అవకాశం వస్తే శత్రువుకు సహకరించి సద్దులు మోసే కాడికి వచ్చారు. దొంగలకు సద్ది మూటలు మోసే నాయకులు కొంతమంది మన జిల్లాకు అన్యాయం చేయడానికి తయారైన. అందుకే మిత్రులారా, నిన్న మన టీవీలలో పేపర్లో చూస్తున్నా, రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడు, రేవంత్ రెడ్డి మా మీద కోపం పెంచుకున్నాడు, పగబెట్టండు, లేకపోతే మాకేదో చేసిండని. నేను ఒక మాట అడగదలుచుకున్న ఇక్కడ మిత్రుల్ని, అర్ణమ్మని కావచ్చు, మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు, అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద పదవి పిసిసి అధ్యక్షుడు. ఆ పిసిసి అధ్యక్షుని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే నన్నే చేశారు. ఒక రాష్ట్రంలో అతిపెద్ద పదవి ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి పదవి. ఇవాళ ముఖ్యమంత్రి పదవి కూడా ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆశీర్వదించి ఆ కుర్చీలో నన్నే కూర్చోబెట్టిండ్రు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు నాకు అండగా నిలబడ్డారు. నాకు మీకు ఉన్న పోటేంది, నాకు మీకు ఉన్న పంచాయతీ ఏంది? మనకేమైనా గెట్టు తగాదా ఉందా, ఆస్తి తగాదా ఉందా? నాకేం తగాదా ఉంది అర్ణమ్మతోని, ప్రవీణ్ కుమార్తోనని నేను అడుగుతున్నా.